ఓకే మేడం, మనకి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సమ్మర్లో ఏంటంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాగా ఫేస్ చేస్తున్నారు. అంటే ఎలాంటి లోషన్స్ వాడాలి, సో ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలని చెప్పేసి. సో దీనికి ఏంటంటే కెమికల్స్లో కూడా మనకి ఏంటంటే ఇంత పర్సంటేజ్ ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ ఏంటంటే అన్నిట్లో మనకి ఇస్తారు, బట్ ఎవరు చూసుకోరు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు? అండ్ మీరు ఏమైనా బ్రాండ్ సజెస్ట్ చేస్తారా, లేదా ఎలాంటి కెమికల్స్ ఎంత పర్సంటేజ్ ఉండాలని సజెస్ట్ చేస్తారా? సమ్మర్ అనగానే సన్ స్క్రీన్స్ క్రీమ్స్ మాత్రమే కాదు, సన్ ప్రొటెక్షన్ అన్నది మనం వాడే స్కార్ఫ్, హ్యాండ్ కర్చీఫ్, హెల్మెట్స్ ఉండడం, షేడ్లో ఉండడం, ఇవన్నీ సన్ ప్రొటెక్షన్ కిందికి వస్తాయి. దీస్ ఆర్ ప్రైమరీ. దీంతో పాటు మనం స్కిన్ మీద సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే అవి కూడా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడున్న మనకున్న సమ్మర్కి మినిమం 50 పెట్టుకోవాలి బయట ఎండలో తిరుగుతున్నారంటే. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు స్విమ్మింగ్కి వెళ్తున్నారా లేదా ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతున్నారా అంటే యూ కెన్ ఇంక్రీజ్ 70-90 వరకు కూడా ఉన్నాయి SPF. మనం పిల్లలకి వాడితే ప్లెయిన్ జింక్ బేస్డ్ క్రీమ్స్ తీసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళకి అంటే కెమికల్ ఫిల్టర్స్ కంపల్సరీ. ఫిజికల్ ఏంటి అంటే మనకి కొంచెం పెట్టగానే జిడ్డుగా అనిపించడము, వైట్ క్యాస్ట్ రావడం, నేను సన్ స్క్రీన్ పెడితే నల్లగా కనిపిస్తున్నాను, ఇవన్నీ ఫిజికల్ ఫిల్టర్స్ వల్ల వస్తాయి. కెమికల్ ఏంటి అంటే పెట్టిన వెంటనే స్కిన్లో అబ్జర్వ్ అయిపోయి సన్ రేస్ని కూడా అవి అబ్జర్వ్ చేసుకొని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో స్కిన్ అన్నది డీప్ లేయర్స్ వరకు మనకి సన్ అన్నది వెళ్ళదు. ఇది ఎందుకు అంటే సన్ నాట్ జస్ట్ ఫర్ పిగ్మెంటేషన్, నాట్ జస్ట్ ఫర్ ట్యానింగ్, బట్ ఆల్సో ఏజింగ్. మనం 20 years దాటిన తర్వాత నుంచే బాడీలో డీగ్రేడేషన్ ఎక్కువైపోతుంది, మోర్ దెన్ ప్రొడక్షన్. అలా మనకి స్కిన్ అన్నది చిన్న ఓపెన్ పోర్స్ రావడం, రింకిల్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో ద మోర్ అండ్ బెటర్ సన్ స్క్రీన్ యూ యూస్, మీకు పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మీ స్కిన్ టోన్ ఎలా ఉంది అలా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన డాక్టర్స్ టీవీ తెలుగు ఛానల్లో డాక్టర్ హర్షిని రెడ్డి గారితో మరిన్ని టాపిక్స్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.